అందరికీ నమస్కారం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. లోకేష్ గారికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలట. ఎందుకంటే పార్టీని ముందుండి నడిపిస్తున్నారట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెస్తున్నారట, ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు తెస్తున్నారట. అంతేకాకుండా టీడీపీ మెంబర్షిప్లో 1 crore దాటించారట. అంతేకాకుండా టీడీపీలో నెంబర్ 2గా ఉన్నారట. అంతేకాకుండా 170 స్థానాల్లో 134-30 స్థానాలు టీడీపీ గెలుచుకుందట. అంటే కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉంది కాబట్టి నెంబర్ 1గా ఉన్న పార్టీలో 2వ స్థానం ఉన్నటువంటి లోకేష్ గారికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే తప్పేంటట అనేది టీడీపీ వర్గాల కొంతమందిలో ఒక డిమాండ్ వినిపిస్తుందట. అయితే దీన్ని మనం పక్కన పెడదాం. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే దీని గురించి మహాసేన రాజేష్ గారు ఒక వీడియో చేశారు. నేను అది చూసిన తర్వాత నేనేమనుకున్నా, ఇప్పుడు ఎందుకు మనం రెస్పాండ్ అవ్వాలి, అదాని పర్సనల్ అభిప్రాయం కావచ్చు. మనం పుసుకునే రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ అది కాదని తెలిస్తే మళ్ళీ మనం బాధపడాలి. ఎవరైనా పెద్ద తలకాయ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడదాంలే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. అయితే కడప పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్టేజ్ మీద ఉంటుండగానే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏమని, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ఆయన డైరెక్ట్గా కంక్లూజన్ ఇచ్చేశాడు. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయండి సార్, ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, డిప్యూటీ సీఎంగా పనిచేయడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి, సో అందువల్ల ఆయనకి డిప్యూటీ సీఎంగా దయచేసి ప్రమోట్ చేయండి సార్ అని చెప్పేసి ఏమేమి అర్హతలు ఉన్నాయంటే ఇదే నేను ఇంతకుముందు చెప్పినవే. 1 crore దాటింది, కంపెనీలు వచ్చాయి, ముందు నడిపిస్తున్నాడు, యువగలం పాదయాత్రలో కష్టపడ్డాడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది, కష్టపడ్డాడు మనం అనుకుందాం. ఈ అంశం పక్కన పెడితే మనం గతంలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టిన తర్వాత టీడీపీ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి. ఒకసారి తెచ్చుకున్నారు కదా. అయితే ఆ తర్వాత టీడీపీ పడిపోయిన తర్వాత టీడీపీ గడ్డుకాల పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా లోలో ఉన్నప్పుడు నేను మీకున్నా సార్ అని చెప్పేసి అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత డైరెక్ట్గా జైల్లోకి వెళ్ళి సార్ మనం కలిసి పోటీ చేద్దాం, సార్ మనం కలిసి నిలబడదాం, సార్ మనం కలిసి చెడుని ఎదుర్కొందాం అని చెప్పేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, ప్రధానమైన పాయింట్, పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో ఉన్న కార్యకర్త కాదు, టీడీపీలో ఉన్న మెంబర్ కాదు, టీడీపీలో ఎమ్మెల్యే కాదు, టీడీపీలో ఎంపీ కాదు, టీడీపీలో దేనికి ఏటీ లేదు. టీడీపీలో పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా. అయితే ఇందులో టీడీపీకి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది టీడీపీ వర్గం యొక్క ప్రధాన సమస్య ఏంటి, ప్రధాన కంప్లైంట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు తను స్వతహాగా వెళ్తున్నాడు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎవరి మాట వినట్లేదు అని చెప్పేసి ప్రధాన కంప్లైంట్ అంట. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో ఏమైనా పనిచేస్తున్నారా? లేదు. టీడీపీలో ఏమైనా ఎమ్మెల్యే? లేదు. టీడీపీలో ఏమైనా ఎంపీనా? లేదు. టీడీపీలో ఏమైనా మినిస్టరా? లేదు. అలాంటప్పుడు టీడీపీ నియమ నిబంధనలకు ఎందుకు అనుగుణంగా పనిచేయాలి? ఆయన జనసేన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాడు, ఆయన జనసేన కార్యకర్తలకు అనుగుణంగా పనిచేస్తాడు, ఆయన జనసేన నాయకులకు అనుగుణంగా పనిచేస్తాడు. అంటే నేను వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టడానికి నేను చెప్పట్లేదు, నేను ఆయన అన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేదో సొంతంగా చెప్పుకుంటే వాళ్ళకి వీళ్ళు గొడవలు పెడుతున్నావు కదా మీరు అనొచ్చు. ఆయన డైరెక్ట్గా స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు ముందరే మాట్లాడింది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఓకే, ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంది మార్బలం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే డిప్యూటీ సీఎం పక్కన పెట్టండి, సీఎం అయ్యే అర్హత ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన కాంప్రమైజ్ అయ్యి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏమి ఇప్పుడు పార్టీలు మంచిగా లేవా? ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మా సొంటోళ్ళు సరే అమ్మ ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి, మేమే వచ్చి అక్కడ ఏదో చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒక 10 మందికో 20 మందికో నా స్థానంతో 5-6 మందికి
నేను ఉద్యోగాలు ఇచ్చుకోగలను, ఎందుకంటే నేను ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేద్దామని నేను అనుకున్నా ఈ 2 డేస్లో. మళ్ళీ ఈ రాజకీయాలు పెట్టుకుని మళ్ళీ ఈ రాజకీయాలు చేసుకుంటే ఏం ప్రయోజనం, ఏమొస్తుంది మనకి? మీరేమనుకుంటారో నాకైతే ఇది నచ్చలా. మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు? నా అభిప్రాయం ఏంటంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని గెలుపుకుంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా, ఒకవేళ నిజమయ్యి పవన్ కళ్యాణ్ గారిని దూరం పెడితే ఈసారి టీడీపీ పరిస్థితి పాతకొచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, లోకేష్ గారు అనుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదండి. కానీ టీడీపీలో ఉన్నట్టు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కూటమి ప్రభుత్వంలో సభ్యత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో సభ్యత్వం 1,00,00,000 దాటింది అని వాళ్ళు అనుకుంటున్నారు. చిన్న లాజిక్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో మింగిల్ అయ్యే ఉన్నది కదా జనసేన. మరి జనసేన కార్యకర్తలు కూడా టీడీపీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదెందుకు లెక్క వేయట్లేదు? ఇప్పుడు నేను టీడీపీలో మెంబర్షిప్లో ఉన్నా, జనసేనలో కూడా మెంబర్షిప్లో ఉన్నా, మరి అదెందుకు లెక్క వేయట్లేదు? సో ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. రెండు పార్టీలు మంచిగా పనిచేస్తున్నాయి, 2 పార్టీలు మంచిగానే అభివృద్ధికి వైపు ప్రధానంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నాయి. ఎలానివ్వండి, మళ్ళీ ఇట్లాంటి రాజకీయాలు చేసుకొని ఇట్లా చేసుకుంటే మళ్ళీ ఆయనకే అధికారం ఇచ్చాల్సి వస్తుంది. సో దయచేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే ఇది. థ్యాంక్ యూ.